సుందరకాండ తాత్పర్యం 27వ సర్గ. సీతాదేవి మాటలు విన్న ఆ రాక్షస స్త్రీలు కోపోద్రిక్తులయ్యారు. వారిలో కొందరు ఈ విషయాలు తెలియజేయడానికి ధర్మాత్ముడైన రావణుని వద్దకు వెళ్ళారు. భయంకర స్వరూపిణులైన ఆ రాక్షస స్త్రీలు సీతాదేవి చుట్టూ చేరి మునుపు చెప్పిన అనర్థకములైన మాటలే మళ్ళీ కఠోరంగా చెప్పసాగారు. అనార్యురాలవు అంటే ఆత్మహత్యకు పాల్పడడం అనే పాప సంకల్పం గల ఓ సీత, ఇప్పుడే రాక్షస స్త్రీలమైన మేమంతా నీ మాంసంతో విందు చేసుకుంటాం చూడు. అప్పటి వరకు నిద్రిస్తూ అప్పుడే మేల్కొన్న త్రిజట అనే వివేకవంతురాలైన ఒక వృద్ధ రాక్షసి దుష్టురాండైన రాక్షసి మూక సీతను భయపెట్టడం చూసింది. వెంటనే వారితో ఇలా చెప్పసాగింది. ఓ దురాత్మురాండ్రా, జనక మహారాజు పుత్రిక, దశరథ మహారాజు కోడలు, సర్వులకు ప్రీతిపాత్రురాలు అయిన సీతాదేవినా మీరు భక్షించకోరుతున్నారు. అలా భక్షించి తీరాలంటే ఆమెకు మారుగా నన్ను తినండి, అంటే ఆమెకు బదులుగా నన్ను తినండి. ఇప్పుడే నాకు గగురుపాటు కలిగించి ఒక పీడకల వచ్చింది. ఆ కళ రాక్షసుల సర్వనాశనాన్ని, ఈమె భర్త అయిన రాముని విజయాన్ని సూచిస్తున్నది. కోపావేశంలో ఉన్న రాక్షస స్త్రీలు త్రిజట మాటలు విని భయాందోళనలకు లోనై ఆమెతో ఇలా అన్నారు. ఓ త్రిజట, నీ స్వప్న ఉదంతం సవివరంగా చెప్పు. అందుకు త్రిజట ఆ ప్రాతకాలంలో తనకు వచ్చిన కల గురించి ఇలా చెప్పసాగింది. ఏనుగు దంతాలతో నిర్మితమై 1000 హంసలు మోస్తున్న ఒక దివ్యమైన పల్లకి ఆకాశంలో సంచరిస్తూ అటు ఇటు వస్తుండడం నేను కల్లో చూశాను. ఆ పల్లకీలో లక్ష్మణ సమేతుడైన రాముడు తెల్లని మాలలు, తెల్లని వస్త్రములు ధరించి ఆసీనుడై ఉన్నాడు. సముద్ర మధ్యంలోని ఒక తెల్లని పర్వతం మీద తెల్లని వస్త్రాన్ని ధరించి కూర్చున్న సీత కూడా అప్పుడు కలలో నాకు కనిపించింది. కాంతి సూర్యునిలో కూడినట్లుగా సీత రాముని చేరడాన్ని చూశాను. తదుపరి రాముడు 4 దంతాలు గల పర్వత ప్రమాణంలో ఉన్న ఒక ఏనుగునెక్కి లక్ష్మణునితో కలిసి ఆకాశ మార్గంలో వస్తూ ఉండడం నాకు కనిపించింది. తమ తేజస్సుతో భాసిల్లుతున్న పురుష శ్రేష్ఠులైన రామలక్ష్మణులు తదనంతరం తెల్లని మాలలను, తెల్లని వస్త్రాలను ధరించి సీత వద్దకు రావడం చూశాను. అప్పుడు ఆకాశంలో ఆ మహాగజాన్ని రాముడు నిలిపి ఉంచగా పర్వతాగ్రం మీద ఉన్న సీత ఆ ఏనుగు మూపుపైకి ఎక్కి రాముని ఒడిని చేరింది. ఆ తర్వాత పద్మముల వంటి కన్నులు గల సీత భర్త ఒడిలో నుండి లేచి నిలబడి సూర్యచంద్రులను తన చేతులతో బుజ్జగించి లాలిస్తున్నట్లు నాకు కనిపించింది. తదనంతరం రామలక్ష్మణులు సీతాదేవి అధిరోహించిన పర్వత ప్రమాణంలో ఉన్న మహాగజం లంకానగరం నడినెత్తిన ఆకాశంలో నిలబడింది. మరొక దృశ్యంలో రాముడు సీతాలక్ష్మణ సమేతుడై తెల్లని 8 వృషభములు పూంచిన రథం మీద ఇక్కడకు రావడం కలలో నాకు కనిపించింది. పిదప సాటి లేని పరాక్రమవంతుడు, పురుష శ్రేష్ఠుడు అయిన రాముడు భార్య అయిన సీతతో, తమ్ముడైన లక్ష్మణునితో సహా సూర్యప్రకాశానికి ధీటైన కాంతిపుంజాలు విరజిమ్ముతున్న దివ్య పుష్పక విమానం అధిరోహించి ఉత్తర దిశగా సాగిపోయాడు. విష్ణువుకు సాటి అయిన పరాక్రమం గల రాముడు, అతని సోదరుడైన లక్ష్మణుడు, భార్య అయిన సీత ఈ రీతిలో నాకు స్వప్నంలో కనిపించారు. ఎలా పాపాత్ముల స్వర్గలోకావసానాన్ని ప్రాప్తించుకోలేరో అదేవిధంగా సురాసురులు కానీ, రాక్షసులు కానీ, అన్యులు కానీ మహా తేజశాలి అయిన రామునిపై విజయం సాధించడం అసంభవం. ఎర్రని వస్త్రములు, ఎర్రని గన్నేరు దండలను ధరించి శరీరానికి నూనె పూసుకుని నూనె తాగుతూ మత్తులో నేల మీద పడి ఉన్న రావణుని కూడా నా కలలో చూశాను. మరో దృశ్యంలో రావణుని శిరోముండనం జరిగినట్లు, అంటే జుట్టు తీసేయించడం అన్నమాట. నల్లని వస్త్రాలు ధరించిన అతడు పుష్పక విమానం నుండి నేల మీద పడిపోగా అతన్ని ఒక స్త్రీ ఈడ్చుకుపోతున్నట్టు నాకు కనిపించింది. మరొకసారి రావణుడు ఎర్రని మాలలు ధరించి మైపూతలను అలదుకొని నూనె త్రాగుతూ భ్రాంత చిత్తుడై ఇంద్రియ నిగ్రహం కోల్పోయి నవ్వుతూ నృత్యం చేస్తూ గాడిదలు పూంచిన రథం ఎక్కి దక్షిణం వైపుగా వెళ్ళడం నా కలలో కనబడింది. రాక్షసేశ్వరుడైన రావణుడు పిదప భయాందోళనకు
గురి అయి దిక్కుతోచని వాడై గాడిద మీద నుండి తలక్రిందులుగా భూమిపై పడిపోయినట్లు కలలో నాకు కనిపించాడు. అలా భూమి మీద పడ్డ రావణుడు వెంటనే తత్తరపాటుచే లేచి భయపడుతూ మదంచే వివసుడై దిగంబరుడై పిచ్చివాడిలా దుర్భాషలు ప్రేలాపించసాగాడు. అంటే పలుకుతున్నాడు దుర్భాషలు. అంతలో భరింపశక్యంగాని దుర్గంధపూరితమైన భయంకరమైన అంధకార బంధురమైన నరక కూపం లాంటి మలపంకంలో పడి దానిలో మునిగిపోయాడు. అప్పుడు ఎర్రని వస్త్రాలు ధరించిన శరీరం అంతా బురదమయమైపోయి ఉన్న ఒక కారు నలుపు స్త్రీ రావణుని మెడకు తాడు కట్టి దక్షిణ దిశగా ఈడ్చుకుపోసాగింది. నిశాచరుడైన అంటే రాక్షసుడైన కుంభకర్ణుడు కూడా కలలో నాకు ఇలాగే కనిపించాడు. రావణుని కుమారులందరూ శరీరాలకు నూనె పూసుకొని ఉన్నట్లు కానవచ్చారు. రావణుడు పందిని, ఇంద్రజిత్తు మొసలిని, కుంభకర్ణుడు ఒంటెను ఎక్కి దక్షిణ దిశగా పోవడం నాకు కలలో కనిపించింది. వారిలో ఒక భీషణుడు మాత్రం మల్లె పువ్వు లాంటి తెల్లని వస్త్రాలను మాలలను ధరించి తెల్లని స్వచ్ఛమైన గంధంతో ఒప్పారుతూ తెల్లని గొడుగు దాల్చి కనిపించాడు. శంఖదుందువుల ధ్వనులు, నృత్యగీతాలు ఇత్యాది వేడుకల మధ్య పర్వతం వలె సమున్నతమైన మేఘ గర్జనల వంటి ఘీంకారాలు సలుపుతున్న 4 దంతాల గజరాజును ఆ విభీషణుడు తన 4 మంత్రులతో కలిసి అధిరోహించి ఆకాశ మధ్యంలో నిలబడి ఉండడం నేను చూశాను. రాక్షసులందరూ ఎర్రని మాలలు, ఎర్రని వస్త్రాలు ధరించి గుంపులు గుంపులుగా అక్కడ చేరి ఉండటాన్ని కూడా చూశాను. వారంతా మద్యం గ్రోలుతూ వాద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ కనిపించారు. అత్యంత సుందరమైన ఈ లంకానగరంలోని గోపురాలు, ముఖద్వారాలు కూలిపోయి గుర్రాలు, ఏనుగులు, రథాలతో సహా లంక యావత్తు సముద్రంలో మునిగిపోతూ ఉండడం నాకు కలలో కనిపించింది. ఇప్పటి వరకు రావణుని సురక్షిత రక్షణలో ఉన్న ఈ లంకా నగరాన్ని రాముని దూత వాయు వేగం గలవాడైన ఒక వానరుడు దగ్ధం చేస్తున్నట్టు కలలో చూశాను. బూడిద రాక్షసులతో నిండిన ఆ లంకా నగరంలోని రాక్షస స్త్రీలందరూ నూనె తాగుతూ వికటాట్టహాసాలతో వెర్రి గంతులు వేస్తుండే దృశ్యం నాకు కలలో కనబడింది. కుంభకర్ణాది రాక్షస శ్రేష్ఠులందరూ ఎర్రని వస్త్రాలు ధరించి పేడ గుంటలలో పడి మునిగిపోవడం కూడా నా కంటపడింది. కనుక ఓ రాక్షసాంగనలారా, కనిపించకుండా ఇక్కడి నుండి దూరంగా తొలగిపోండి. రాముడు సీతను పొందడం ఖాయం. తన భార్యను బాధించాడనే ఆగ్రహంతో రాక్షసులందరినీ అతడు సంహరిస్తాడు. వారితో పాటు సీతను హింసించారనే కోపంతో మిమ్మల్ని కూడా అతడు వధించడం తథ్యం. రామునికి సీత అత్యంత ప్రీతిపాత్రురాలు, 6వ ప్రాణం. అతన్ని అనుసరిస్తూ వనవాస దీక్షను ఆచరించిన మహాసాధ్వి ఆమె. అటువంటి భార్యని ఎవరైనా భయపెట్టినా దుర్భాషలాడినా రాముడు ఎంత మాత్రం సహించడు. కనుక సీతతో ఇంకా ఎంత మాత్రం పరుషంగా పలుకకండి. వీలైనంత వరకు ఆమెతో మృదుమధురంగా మాట్లాడండి. ఆమెను క్షమించమని బ్రతిమాలుకుందాం. ఇదే సరి అయింది అని నేను భావిస్తున్నాను. అమిత దుఃఖంలో ఉన్న ఏ స్త్రీకి సంబంధించి ఇటువంటి కలను కంటామో ఆమె సమస్త దుఃఖాల నుండి విముక్తి పొంది సర్వోత్కృష్ట అభ్యున్నతిని కాంచుతుంది. ఓ రాక్షస స్త్రీలారా, ఇప్పటి వరకు ఈమెను భయపెట్టి బెదిరించాము కదా, ఇప్పుడు రక్షించు తల్లి అని నోరు తెరిచి ఎలా అడగగలమని సంకోచించకండి. ఈమెను ప్రార్థించండి అంతే. ఎందుకంటే రాముడి వలన ఇప్పుడు రాక్షసులకు అనుకోని భయంకరమైన ఆపద ముంచుకు వస్తోంది. ఓ రాక్షసాంగనలారా, జనక మహారాజు కుమార్తె అయిన ఈ సీతకు మనస్ఫూర్తిగా నమస్కరిద్దాం. అంత మాత్రానికే ఈమె తన తప్పిదాలను మన్నించి మన పట్ల ప్రసన్నురాలే మనలను ఈ ఘోర విపత్తు నుండి రక్షిస్తుంది. మరొక విశేషం ఏమిటంటే, విశాల నేత్రాలు గల ఈ సీత మేనియందు అంటే శరీరమందు ఎక్కడ అమంగళకరమైన అశుభకరమైన లక్షణం మచ్చుకి ఒక్కటి కూడా ఆమె శరీరంలో కనబడటం లేదు. దివ్య విమానాన్ని అధిష్ఠించినట్లు కలలో నేను చూసిన సీతకు ఈమెకు ఒక్క తేడా మాత్రం నాకు కనిపిస్తోంది. అది ఆమె మేని వర్చస్సులో అంటే కలర్ ఛాయలో ఇప్పుడు అనుభవిస్తున్న దుఃఖం కారణంగా స్నానాది సంస్కారాలు లేకపోవడం వల్ల ఆమె మేని కాంతిలో కొంత తగ్గి కనిపిస్తోంది. సీతాదేవి మనోభిష్టమైన రావణుని వినాశం, రాముని విజయం
తప్పక నెరవేరే సమయం ఆసన్నమైనదని నాకు ఖచ్చితంగా అనిపిస్తోంది. తామర రేకు వలె విశాలమైన ఈమె ఎడమ కన్ను అదురుతుండడం గొప్ప శుభసూచకం. ఈమె మహానందకరమైన ఒక శుభవార్తను వినబోతున్నదని ఇది సూచిస్తూ ఉన్నది. మృదు స్వభావి అయిన సీతాదేవి ఎడమ భుజం గగుర్పాటుకు లోనై అకస్మాత్తుగా అదురుతూ కంపిస్తున్నది. ఇది కూడా ఆమెకు త్వరలోనే ప్రాప్తించబోయే శుభాన్నే సూచిస్తున్నది. ఆడ ఏనుగు తొండం వంటి ఆమె ఎడమ తొడ కంపిస్తున్నది. ఈ శుభశకునం రాముడు త్వరలోనే ఆమెను ఎదుటకు రాబోతున్నాడని సూచిస్తున్నది. చూసారా, ఆమె తన కల త్రిజట స్వప్నం అని ఆవిడ కలంతా చెప్తోంది. ఇలా కలలో వచ్చిందని. కొంతమందికి ఒక తరం క్రితం త్రిజట స్వప్నం అని మన పాఠాలలో కూడా వచ్చింది. ఇలాగే సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు అక్కడ కాపలాగా ఉన్న త్రిజట అనే రాక్షసికి ఇలాగే కల వచ్చింది. ఆ కలలో రాముడు వచ్చి రావణాసురుడిని అంతం చేస్తాడు, సీతని తీసుకెళ్తాడు, వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటారు, మన రాక్షసులందరికీ ముప్పు వాటిల్తోంది, ఈ లంకా నగరం అంతా కాలిపోతుంది, అందరూ కూడా రాక్షసులందరూ అంతరించిపోతారు అని నాకు కల వచ్చింది అని చెప్పడం అనేది ఒక పాఠ్యాంశంగా ఒక తరం వాళ్ళకి వచ్చింది, త్రిజటా స్వప్నం అని. అదే ఇప్పుడు ఈ వాల్మీకి రామాయణంలో ఈ అధ్యాయంలో మనకి వస్తుందన్నమాట. ఈ సర్గలో అల్లంత దూరంలోని చెట్టు కొమ్మ మీద గూటిలోని పక్షి ఎంతో సంతోషంతో సీతకు అత్యంత ఆప్తుడు రాబోతున్నాడని స్వాగతం పలుకుతున్నట్లు పదే పదే మధురంగా కూస్తూ రామ ఆగమనాన్ని సూచనప్రాయంగా తెలుపుతోంది. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 27వ సర్గ తాత్పర్యం సమాప్తం.